చంద్రబాబు నాయుడు గారు పక్షపాతం లేకుండా జగన్మోహన్ రెడ్డి లాగా, ఒక రౌడీ లాగా, ఒక గోండా లాగా పరిపాలన చేయండి చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం చేయాలనే దృష్టితోనే పరిపాలన చేస్తారు. ఇవాళ చూడండి, కేంద్రంలో కూడా అక్కడ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అక్కడ ఒక మంచి మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా భవిష్యత్తులో ఆ ప్రభుత్వ సహకారంతో ఈ రాష్ట్రంలో మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఓకే, శాంతిప్రసాద్ గారు. ఇప్పుడు మా సోదరుడు వలవల ఏడుస్తున్నాడు, గుండెలు బాదుకుంటున్నాడు, రోదన చేస్తున్నాడు, ఆర్తనాదాలు చేస్తున్నాడు 3 రోజులకి. అసలు అక్కడ ప్రభుత్వం పోకండి అంట మ్యాండేట్ ఇచ్చారు 5 సంవత్సరాలకి, 1 నెలలోనే ముగించుకోకండి, 1 నెలలో నారాయణమూర్తి గారు ఓకే, మీ వెర్షన్ మీరు చెప్పారు, వాళ్ళ వెర్షన్ వినివ్వండి, వాళ్ళ వెర్షన్ కూడా వినండి. నీ శోకండాలు, నీ ఆర్తనాదాలు, ఒకప్పుడు నువ్వు చేసిన వికటాహాసాలు, మీ కోతలన్నీ మేము విన్నాం. ఇక నువ్వు ఆగుగా. మీకు ఒకటే సలహా చెప్తున్నాం, నీకు చట్టబద్ధ పాలన కావాలి, బీహార్ కాకూడదు, ఆంధ్రప్రదేశ్గా ఉండాలి. వెళ్ళు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కేసులు పెట్టు. నీ దగ్గర సాక్ష్యం ఉన్నాయి కదా, వీడియో సాక్ష్యాలు కనపడుతున్నాయి కదా, వెళ్ళి కేసులు పెట్టు. మా ప్రభుత్వం వచ్చిన్నది కదా, మేము చట్టబద్ధమైన విధంగా చర్యలు తీసుకుంటాం. ఎవడో చేస్తే జగన్ రెడ్డికి ఏంటి సంబంధం అన్నప్పుడు ఇక్కడ ఎవడో చేస్తే అది ప్రభుత్వానికి అసలు ఇక్కడ ప్రభుత్వం ఇంకా ఇక్కడ ఏర్పడలేదు. ఏర్పడే ప్రభుత్వాన్ని అప్పుడే అంట కట్టేస్తున్నావు. నీ ఏడుపు అప్పుడే కనపడుతుంది. అధికారులు ఎలా ట్రాన్స్ఫర్ చేశారు, ట్రాన్స్ఫర్ అయ్యారు? నువ్వు వింటూ నేర్చుకుంటే నీకు అర్థం అవుతుంది. నువ్వు దిక్కుమాల లాజిక్లు మాట్లాడబాక. అక్కడ అధికారులు ఎందుకు లాజిక్లు మాట్లాడబాక. వాళ్ళు చేసుకున్నారా? ఈ పనికిమాలిన మాటలు మాట్లాడొద్దు అంటున్నా నేను. మీరు దిక్కుమాలిన మాట్లాడుతున్నారు, నేను పనికిమాలిన మాట్లాడతాను. నేను నీకంతా సందేశం మాట్లాడు. శాంతిప్రసాద్ గారు మీరు పెద్ద అయినా రకంగా వింటా. నేను ఆపుతాను ఆయన. నారాయణమూర్తి గారు ఆయన కంప్లీట్ చేయనివ్వండి. ఎందుకు అనవసరంగా పర్సనల్ గా వెళ్ళడం? మీరు వెయిట్ చేయండి, నేను ఇస్తాను. శాంతిప్రసాద్ గారు, అంటే మీ జవహర్ రెడ్డి లేదని మీకు ఏడుపా? మీ జవహర్ రెడ్డి ఉంటే ఇంకో రకంగా ఉంటుంది కానీ మీ ఆనందమా ఏంటి? మీ బాధ ప్రమాణ స్వీకారం చేసుకోవచ్చు కదా. సరేనండి, వాళ్ళ ఇష్టం అండి. ఇప్పుడు ఎందుకు దాని గురించి పంచాయతీ ఎందుకు? సరే, వాళ్ళ ఇష్టం కదా, వదిలేయండి. మీకెందుకు ఇంక లేనప్పుడు? మీరే లేరు, మీకు సిఎస్ గురించి మీకెందుకు? ప్రభుత్వం ఏర్పాటు ఎలక్షన్ కమిషన్ ఇంకా ఆధ్వర్యంలోనే జరుగుతుంది. నువ్వు కొద్దిగా తగ్గు. పాలన అంటే ఏంటో తెలియని మీకు, 5 సంవత్సరాల పాటు పాలన చేయను మీకు, అసలు అమరావతి రైతుల మొహం చూడని మహిళలు ఎంత హింసించి మహిళ స్నానం చేస్తున్న డ్రోన్ షూట్ చేసిన పోలీసులకు మీరు ఏ రోజు మాట్లాడు. గుండెల మీద తన్నారు, పొత్తి కడుపు మీద తన్నారు. మానవ హక్కులు గుర్తురాలా మీకు? ఈ రోజు ఏడుస్తున్నారు, ఏడుపు మొహాలు పెట్టారు, టీవీ ముందుకు వచ్చి ఏడుస్తున్నారు. నీకు 175 నియోజకవర్గాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుడివాడ, గన్నవరం, నగరి, మహా అయితే బందరు 4 నియోజకవర్గాల్లో కనపడుతుంది. ఈ 4 నియోజకవర్గాల్లో ఎక్కడ? బందర్లో బందర్ అంతా అల్లరి లేవు, గన్నవరం అంతా అల్లరి లేవు, గుడివాడ అంతా అల్లరి లేవు, నగరిలో కూడా ఎక్కడ అల్లరి లేవు. కేవలం ఒక ప్రాంతంలో దాన్ని మారణ హోమం అంటావా? దాన్ని బీహార్తో పోలుస్తావా? సిగ్గు శరాలు ఉండద్దు మీకు అసలు ఆ రకంగా పోల్చడానికి. ఏ నోటితో మాట్లాడుతున్నారు మీరు? అసలు అక్కడ భౌతిక దాడి జరగలేదు కదా. అక్కడ వ్యక్తులు వచ్చి భావోద్రేకంతో కొంతమంది కార్యకర్తలు చేస్తున్నారు. ఇప్పుడు గురుమూర్తి చదివినిపించాడు కదా చంద్రబాబు నాయుడు గారు, ఏమని పిలిపించారు? పవన్ కళ్యాణ్ గారు చనిపోయాడు.
ఊరకొక్కరు దొరకాయి పంపించనా? పిల్లలు దూరినట్టుగా పంపించనా తలుపులు తీస్తే. నేను పంపించనా వీడియో పంపించనా వాళ్ళు చంపేశారు అన్నారా? మీరు అతను ఆపుతారా లేదా? ఒక్క నిమిషం అండి పొడిచి. నారాయణమూర్తి గారు హాస్పిటల్లో ఉన్నాడు. నారాయణమూర్తి గారు వెళ్ళి పోలీస్ కేసు పెట్టుకో. నారాయణమూర్తి గారు మీకు ఇస్తాను పోలీస్ కేసు పెట్టుకో. శాంతి ప్రసాద్ గారికి ఇవ్వండి. వెళ్ళి పోలీస్ కేసు పెట్టుకో. పోలీస్ కేసు పెట్టుకో చేత కదా లేదా? పోలీసు అంటే మర్చిపోయారా? శాంతి ప్రసాద్ గారికి ఇవ్వండి. పోలీసు అంటే మర్చిపోయారా మీరు? చేస్తున్నారు మీరు. మీ ఆధ్వర్యంలో ఒకటే చెప్తున్నాం మీకు ఒక్క నిమిషం అండి నారాయణమూర్తి గారు. చట్టపరంగా మీరు కేసులు నమోదు చేయించండి. ఓకే చట్టపరంగా ప్రభుత్వం వాడి మీద చర్యలు తీసుకోకపోతే అప్పుడు నిర్ణయండి. అసలు ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు కాకుండానే గగ్గోలు పెడతామేంటి, గుండెలు బాధపడమేంటి, ఈ రకంగా శోఖండాలు పెడతామేంటి? ముందు మీరు అక్కడ సజీవ సాక్షులు కనపడుతుంది కదా వీడియోలో. అక్కడ ఎక్కడా కూడా భౌతిక దాడులు చేసిన కనపడుతుందా? మహా అయితే ఏం చేశారంటే కోడిగుడ్లు ఇచ్చారు. అది ఎవడి మీద పడియో తెలియదు. రాళ్ళు ఇచ్చారు అనుకుందాం ఉదాహరణకి, అది ఎవడి మీద పడియో తెలియదు. కానీ కాకినాడలో జన సైనికులు మహిళల్ని దొంగలు పట్టుకొని గుళ్ళో దాక్కున్న వాళ్ళ మీద కొడతాను ట్రై చేశారుగా. ఎవడో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆ రోజు జగన్ రెడ్డి ఎవరో స్టేట్